హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో మనం 403ని ఎలా బైపాస్ చేయాలో చూద్దాం. ఓకే. సో జనరల్‌గా మీరు కామన్‌గా బగ్ బౌంటీ చేసేటప్పుడు గాని, లేకపోతే ఏదన్నా ల్యాబ్ సాల్వ్ చేసేటప్పుడు గాని మీకు 403 కామన్‌గా కనిపించే ఉంటది ఎక్కడనో అక్కడ. సో ఈ 403ని మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బైపాస్ చేసి సో ఆ పర్టిక్యులర్ పేజ్ ఏదైతే ఉంటదో దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చనమాట. ఓకే. సో 403 అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి సమ్ రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఆ పర్టిక్యులర్ పేజ్‌ని యాక్సెస్ చేయనీకి. ఓకే. సో, ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడతారు అంటే ఏదైనా ప్రొటెక్టెడ్ కంటెంట్ ఉండొచ్చు అందులో. సో, నార్మల్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేయనీకి ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు. ఓకే. సో, ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేయకపోయారనుకోండి, సో, మనం కొన్ని 403 బైపాస్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని దాన్ననేది బైపాస్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఎందుకు అంటే సో, ఈ వీడియోలో మనం కస్టమ్ మేడ్ ఒక ఆటోమేషన్ టూల్ కూడా చూపిస్తా ఎండ్‌లో. రైట్‌గా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టిక్యులర్ వీడియో గురించి నేను ఆహ్, ఈ పర్టిక్యులర్ ల్యాబ్ అనేది తీసుకుంటున్నా. సో, ఈ ల్యాబ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, ఇది వన్ ఆఫ్ ద యూట్యూబర్ చేసిండు జాక్ 0x01 రైట్. సో, ఇతని ల్యాబ్ అనేది మనం దీని పర్పస్ సో, ఈ పర్టిక్యులర్ వీడియో పర్పస్ తీసుకుంటున్నానన్నమాట. ఓకే. రైట్. సో, మీరు ఈ ల్యాబ్ స్టార్ట్ చేయాలంటే సింపుల్‌గా ఆహ్, ఆ గీతబ్ పేజ్‌కొచ్చేసి start.sh కొడితే సరిపోతది. సో, ఆ ల్యాబ్ అనేది ట్రిగ్గర్ అయిపోతది. ఓకే. అండ్ ఇందులో ఛాలెంజెస్ వచ్చేసి 8 ఛాలెంజెస్ ఉన్నాయి. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఎండ్ పాయింట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ మనకి పర్టిక్యులర్ 403 ఫార్బిడన్ అనేది పెట్టినారనమాట. ఓకే. సో, ఈచ్ ల్యాబ్ డిఫరెంట్ వేస్‌లో మనం సాల్వ్ చేయొచ్చు. సో, ఎగ్జాంపుల్‌కి ఫస్ట్ ల్యాబ్ వచ్చేసి హెచ్‌టిటిపి వెర్బ్ మెథడ్ బైపాస్ అని ఉంది. ఓకే. సో, ఈ లింక్ అనేది నేను కొత్త పేజ్‌లో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి ఈ పర్టిక్యులర్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ యూఆర్ఎల్‌కి ఎండ్‌లో ఎయండి. ఓకే. సో, జనరల్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఇట్స్ ఎ 403 ఫార్బిడన్. ట్రై యూజింగ్ ఎ డిఫరెంట్ హెచ్‌టిటిపి మెథడ్ వాళ్ళే హింట్ ఇచ్చినారు అది. సో, ఈ హింట్స్ జనరల్ రియల్ టైమ్‌లో మనకు దొరికాయి. జస్ట్ 403 ఫార్బిడన్ అనేది మనకు కనిపిస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని? లెట్స్ సే ఫస్ట్ మనం బర్బ్ ఓపెన్ చేద్దాం. బర్బ్ సూట్ మనది. సో, దీనికి మీరు ప్రొఫెషనల్ వాడొచ్చు, కమ్యూనిటీ వెర్షన్ వాడొచ్చు. రైట్. సో, ఇందులో ప్రాక్సీ బ్రౌజర్ ఓపెన్ చేసేస్తున్నా. సో, ఓపెన్ చేసి ఈ పర్టిక్యులర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో మనం అది ఈ ప్రాక్సీ బ్రౌజర్‌లో ఓపెన్ చేద్దాం. ఓకే. అండ్ నేను ఇక్కడ ఇంటర్సెప్ట్ ఆన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ రిఫ్రెష్ కొడుతున్నా. సో దట్ మనకి రిక్వెస్ట్ అనేది క్యాప్చర్ అయితది. సో, ఈ పర్టిక్యులర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దీన్ని రిపీటర్‌కి సెండ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఫస్ట్ దీన్ని సెండ్ కొడుతున్నా. సో, మనకి 403 ఫార్బిడన్ అనేది వచ్చింది. ఓకే. సో, ప్రెజెంట్ మనకేంది అంటే ఇందులో ఏం చేయొచ్చంటే మనం సో, ఈ మెథడ్ ఏదైతే ఉందో సో, ప్రెజెంట్ ఇది గెట్ లాగా పోతుంది. సో, గెట్ అంటే ఏంది మనకి యూఆర్ఎల్ లోపల డేటా పోతది. రైట్. సో, అది గెట్ మెథడ్. సో, ఈ మెథడ్స్‌ని ఏవైతే ఉంటాయో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. గెట్ అని, పోస్ట్ అని, పుట్ అని, ఆప్షన్స్ అని. సో, ఇట్లా చాలా మెథడ్స్ ఉంటాయి మనకి. సో, ఆ మెథడ్స్‌ని కొన్ని సార్లు చేంజ్ చేసుడు వల్ల ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి బైపాస్ అయితాయన్నమాట. ఓకే. సో, ప్రెజెంట్ ఇక్కడ గెట్ మెథడ్ ఉంది కదా! సో, ఈ మెథడ్‌ని చేంజ్ చేయాలంటే సింపుల్‌గా ఆ గెట్‌ని తీసేసి మనకి ఏదైతే మెథడ్ కావాలో ఆ మెథడ్ నేమ్ కొట్టొచ్చు ఇక్కడ. సో, కొట్టేసి సెండ్ కొడదాం. అండ్ దేర్ వి గో. సో, మనకి 200 ఓకే వచ్చింది చూడండి. ఫ్లాగ్ హెచ్‌టిటిపి సక్సెస్‌ఫుల్. సో, మనం సక్సెస్‌ఫుల్‌గా ఈ పర్టిక్యులర్ మెథడ్ పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని సో, ఆ పేజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసినాం అన్నమాట. సో, ఇది ఒక వన్ ఆఫ్ ద టెక్నిక్. సో, ఇంకో ల్యాబ్ చూద్దాం మనం ఇప్పుడు. సో, నెక్స్ట్ ల్యాబ్‌లో వచ్చేసి మనకి సో, ఇది ఇంటర్నల్ డేటా. ఓకే. ఇది ఎండ్ పాయింట్ మీరు చూసినట్టయితే గెట్ మెథడ్ ఇది. రైట్. సో, ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ చేంజ్ చేద్దాం. ఓకే. సో, ఎండ్ పాయింట్ చేంజ్ చేసి సింపుల్‌గా నేను ప్రాక్సీకెళ్తున్నా. ఇంటర్సెప్ట్ ఆన్. సో, దీన్ని సెండ్ టు రిపీటర్ చేస్తున్నా. ఓకే. సో, ఇది ఒకసారి మళ్ళీ సెండ్ కొట్టి చూద్దాం. సో, మనకి 403 ఫార్వర్డ్ అని వస్తుంది. సో, ఇందాక మెథడ్ మనం ఏదైతే నేర్చుకున్నామో పోస్ట్ అదొకసారి ట్రై చేసి చూద్దాం. సో, సెండ్ కొడితే 404 నాట్ ఫౌండ్ వచ్చింది. సో, మెథడ్ ఇట్స్ వర్కింగ్. బట్ ఆ పర్టిక్యులర్ మెథడ్‌తోని ఎలాంటి డేటా అనేది పోతలేదు కాబట్టి మనకి రిటర్న్ రెస్పాన్స్ 404 నాట్ ఫౌండ్ వచ్చింది. సో, అంటే ఇక్కడ మనకి మెథడ్‌తోని పని లేదు. ఓకే. సో, ఇంకో మెథడ్ ఏముంటది అంటే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనం హెడర్స్ అనేవి వాడొచ్చు. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ ఏదైతే ఉంటదో మనకి రిక్వెస్ట్ పోతుందో సో, ఈ పర్టిక్యులర్ రిక్వెస్ట్ అనేది కొన్ని సార్లు ఏం చేస్తది అంటే లోకల్ హోస్ట్‌ని బిలీవ్ చేస్తది. ఓకే.
సో, ప్రెజెంట్ ఇక్కడ లోకల్ హోస్ట్ కనిపియొచ్చు మీకు. బట్ ఇది యాక్చువల్లీ వెబ్ సర్వర్ మన ఐపీ అడ్రెస్ మీద రన్ అయితుంది. ఓకే. సో, నేనిప్పుడు ఆ పర్టిక్యులర్ అనేది నేను నా ఐపీ అడ్రెస్ మీద ఓపెన్ చేస్తే మీకు ఐపీ అడ్రెస్ కనిపిస్తది. ఫైన్. బట్ ఈ పర్టిక్యులర్ డేటా అనేది మనం డిఫరెంట్ హెడర్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చనమాట. సో, కొన్నిసార్లు వెబ్ అప్లికేషన్ అని ట్రస్ట్ చేస్తది. సో, దానికి మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ సో, కింద ఎంటర్ కొట్టేసి హోస్ట్ కింద. సో, హోస్ట్ కిందనే కాదు ఎక్కడన్నా కొట్టొచ్చు. సో, ఇక్కడ మనం ఒక హెడర్ యాడ్ చేయాలి. ఓకే. సో, ఈ హెడర్ పర్పస్ రైట్. సో, మన పేజే తీసుకుందాం ఇక్కడ. సో, మీరు ఇక్కడ పేలోడ్స్‌కొచ్చిర్రనుకోండి మన పేజ్‌లో. సో, ఇందులో headers.txt అని ఉంటది. ఓకే. సో, ఇక్కడ డిఫరెంట్ హెడర్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ హెడర్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్‌కి ఇందులో వన్ ఆఫ్ ద థింగ్ ఎక్స్ ఫార్వర్డెడ్ ఫర్ ఓకే. ఇది హెడర్. సో, కాపీ చేసుకోండి. సో, ఇది కాపీ చేసుకొని సింపుల్‌గా ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో, పేస్ట్ చేసినాక ఇక్కడ సెండ్ కొట్టండి. సో, దేర్ వి గో. సో, ఈ పర్టిక్యులర్ హెడర్ మనం యాడ్ చేసుడు వల్ల సో, ఈ పర్టిక్యులర్ సర్వర్ ఏం చేస్తుంది? ఇది లోకల్ హోస్ట్ నుంచెల్లి వచ్చిందేమో. సో, లోకల్ హోస్ట్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందేమో. సో, అందుకనే దాన్ని ట్రస్ట్ చేస్తుందది. సో, ట్రస్ట్ చేసి సో, ఏంది రిస్ట్రిక్షన్స్ ఎట్లా పెడుతున్నారు మనకి? ఓన్లీ ఫ్రంట్ ఎండ్ యూజర్‌కి మాత్రమే పెడతారు. ఎవరైతే నార్మల్ యూజర్ ఉంటారో వాళ్ళు పెడతారు. సో, జనరల్‌గా లోకల్ హోస్ట్ యూజర్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి ఆ పేజ్ యాక్సెస్ వచ్చేటట్టే పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ పేజ్‌ని క్రియేట్ చేసిందే వాళ్ళకి యూజ్ చేసుకోనీకి. రైట్? సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఏంది అంటే మనం ఈ హెడర్ యూజ్ చేస్తే సో, ఈ పర్టిక్యులర్ లోకల్ హోస్ట్ నుంచెల్లి రిక్వెస్ట్ అనేది పోయినట్టు ఉంటది కాబట్టి సర్వర్‌కి. సో, అది బిలీవ్ చేసి సో, నార్మల్ యూజర్‌కి ఆ పర్టిక్యులర్ పేజ్ అనేది ఇస్తదనమాట. సో, అందుకని మనకిక్కడ 403 నుంచెల్లి డైరెక్ట్ 200 ఓకే వచ్చింది. ఓకే. సో, ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి చూద్దాం మనం. సో, పాత్ ఎన్కోడింగ్ అంటాం. సో, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో, చాలా సార్లు నాకు బౌంటీ వచ్చింది దీనివల్ల. రైట్. సో, ఇక్కడ నేను చూపిస్తా. సో, ఈ ఎక్స్ ఫార్వర్డెడ్ తీసేద్దాం మనం. రైట్. సో, దీన్ని సెండ్ కొడదాం. సో, ఇక్కడ చూస్తే మనకి 403 ఫార్బిడెన్ వచ్చింది. ఓకే. సో, ప్రొటెక్టెడ్ ఫైల్స్. సో, నేనిక్కడ సింపుల్‌గా స్లాష్ ఇస్తా ఒకసారి. సో, సమ్‌టైమ్స్ ఇట్ మే స్లాష్ ఇచ్చుడు వల్ల గూడా మనకి వర్క్ గావచ్చు. అండ్ దేర్ వి గో. స్లాష్ వచ్చింది చూడండి. ఓకే. సో, కొన్ని సార్లు ఏమైతదంటే ఇంకో థింగ్. సో, ఇక్కడ స్లాష్ ఇచ్చుడు వల్ల రాకపోవచ్చు కొన్నిసార్ల. సో, దీన్ని ఏదైతే ఉందో దాన్ని మనం యూఆర్ఎల్ ఎన్‌కోడ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మనకి డీకోడర్‌కి రండి. సో, ఇక్కడ సింపుల్‌గా స్లాష్ ఇయ్యండి. స్లాష్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎన్‌కోడ్ యాస్ యూఆర్ఎల్ అని కొట్టండి. సో, మనకి ఆ పర్టిక్యులర్ లెటర్ వస్తది. సో, మళ్ళీ ఇక్కడ రిపీటర్‌కి రండి. ఇక్కడ ఏదైతే ఉందో స్పేస్ ఇక్కడ ఎండ్‌లో ఇయ్యండి. ఓకే. ఎండ్‌లో ఇచ్చేసి సెండ్ కొట్టండి. సో, అది గూడా మనకి 403 నుంచెల్లి 200 ఓకే వచ్చింది. సో, కొన్నిసార్లు ఇది గూడా వర్కౌట్ కాకపోవచ్చు. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా మళ్ళీ డీకోడర్‌కొచ్చేయండి. సో, డీకోడర్‌కొచ్చేసి సో, ఈ పర్టిక్యులర్ లెటర్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ కాపీ చేసుకోండి. లేదా మీరు ఇక్కడ నుంచెల్లే ఎన్‌కోడ్ యాస్ ఉంది గదా! దీన్ని యూఆర్ఎల్ కొట్టండి. సో, కొడితే మనకి డబుల్ యూఆర్ఎల్ ఎన్‌కోడింగ్ అయితదనమాట. సో, దీన్ని కాపీ చేసుకొని దీన్ని గూడా మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చనమాట ఎండ్‌లో. ఓకే. సో, ఇలా పేస్ట్ చేసి సెండ్ కొట్టొచ్చు. ఓకే. సో, ఇలా గూడా మనకి 403 ఫార్బిడెన్ అనేది బైపాస్ చేయగలుగుతాం. సో, ఇంకో మెథడ్ ఇందులోనే చూపిస్తా నేను. సో, ఇంకోటేంది అంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ ఎన్‌కోడింగ్ ఓన్లీ స్లాష్ అనే దానికి సింబల్‌కే కాకుండా మనం లెటర్స్‌కి గూడా చేయొచ్చనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్‌కి మనకి ఇక్కడ ఎస్ ఉంది. ఓకే. సో, ఈ ఎస్ అనేది తీసుకుందాం. తీసుకొని మళ్ళీ డీకోడర్‌కొద్దాం. సో, డీకోడర్‌కొచ్చేసి సో, దీన్ని ఎస్ కొడదాం. ఎస్ కోడ్ కొట్టేసి ఎన్‌కోడ్ యూఆర్ఎల్. ఓకే. సో, అట్లా చేస్తే మనకి పర్సెంటేజ్ 73 వచ్చింది నంబర్. సో, ఈ ఎస్ బదులు మనం ఈ పర్సెంటేజ్ 73 పెట్టి సెండ్ కొట్టొచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకి జనరల్‌గా 403 ఫార్బిడెన్ వచ్చింది. బట్ ఇలా గూడా మనకి సమ్ కేసెస్‌లో వర్క్ అయితదనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్‌కి ఎస్ అనే కాదు ఎండ్ పాయింట్‌లోనే కాదు ఎఫ్‌ని గూడా చేంజ్ చేసి చూడొచ్చు మనం. ఓకే. సో, ఇక్కడ స్లాష్ పెడతా. సెండ్ కొడదాం. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంది అంటే ఇక్కడ స్లాష్ వల్ల మనకొచ్చింది. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకేంది అంటే ఈ లెటర్స్‌ని గూడా ఏవైతే మనకి పాత్ లోపల లెటర్స్ ఉంటాయో సో, వాటిని గూడా యూఆర్ఎల్ ఎన్‌కోడింగ్ చేయొచ్చనమాట. సో, యూఆర్ఎల్ ఎన్‌కోడింగ్ జేసి మనం ట్రై చేయొచ్చు. అట్లాంటి థింగ్స్ కూడా. సో, ఎగ్జాంపుల్‌కి యూఆర్ఎల్ ఎన్‌కోడింగ్ ఎక్కడ చూడొచ్చు? ఈ బబ్ సూట్‌లోనే మనకు కనిపిస్తాయా అంటే అట్లా లేదు. సో, మనకి హెచ్‌టీఎంఎల్ యూఆర్ఎల్ ఎన్‌కోడింగ్ ఉంటది. సో, ఈ లింక్ నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. సో, మీరు ఇక్కడికొచ్చేసిర్రనుకోండి ప్రతి సింబల్ యొక్క యూఆర్ఎల్ ఎన్‌కోడింగ్ ఉంటది మనకి. ఓకే. సో, ఆ యూఆర్ఎల్ క్యాపిటల్ లెటర్స్‌కి సెపరేట్ ఉంటది. స్మాల్ లెటర్స్‌కి సెపరేట్ ఉంటది. సో, ఈ లెటర్స్ కూడా మీరు తీసుకోవచ్చనమాట. తీసుకొని యూఆర్ఎల్ లోపల మోడిఫై చేస్తే వెదర్ బైపాస్ అయితుందా లేదా అనేది చెకింగ్ చేయొచ్చు. సో, ఇట్స్ ఆల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఎందుకంటే మనకి ఒక గ్యారంటీ థింగ్ అనేది లేదిక్కడ.
లైక్ గ్యారంటీ మార్క్. సో, ఇది చేస్తే మనకి వస్తుంది, ఆల్‌మోస్ట్ వచ్చేసింది అనేది ఉండదు. సో, జస్ట్ మనం ఈ టెక్నిక్స్ అనేవి ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి. ఓకే. రైట్. నెక్స్ట్ ల్యాబ్ చూద్దాం మనం. సో, కేస్ సెన్సిటివ్. సో, ఏంది అంటే ఇక్కడ మనకి లెట్స్ సే ఈ ఎండ్ పాయింట్ చేంజ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ ఇన్ఫో ఉంది రైట్. సో, ఇన్ఫో మనం సింపుల్‌గా స్మాల్ లెటర్స్‌లో ఉంది. మనం సింపుల్‌గా ఎక్కడనన్నా లెటర్ క్యాపిటల్ రాయొచ్చు. క్యాపిటల్ రాసి సెండ్ కొడితే ఆటోమేటిక్‌గా మనకి బైపాస్ అయిపోతదనమాట. సో, ఇది ఎండ్ పాయింట్‌లోనే అని కాదు, ఎక్కడన్నా పెట్టొచ్చు మనకి. ఎక్కడ పెట్టినా మనకి ఆ పర్టిక్యులర్ సర్వర్ అనేది వాలిడేట్ చేయకపోయిందనుకోండి. సో, ఈ పాత్‌ని నార్మల్ పాత్ లాగానే తీసుకుంది అనుకోండి. సో, అప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ 403 అనేది బైపాస్ గానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. రైట్. ఇట్లా చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకోటి పారామీటర్ పొల్యూషన్. సో, ఇది కూడా ఇంట్రెస్టింగ్ థింగే. సో, ఇన్ కేస్ ఏపీఐ ఉంది మనకి. ఏపీఐ ఉంది అండ్ ఒక పారామీటర్ ఉంది. సో, పారామీటర్ ఉన్నప్పుడు వాటిని ఎట్లా బైపాస్ చేయాలో చూద్దాం. ఓకే. సో, ఇక్కడ తీసుకుందాం ఇది ఎండ్ పాయింట్. సో, దీన్ని సెండ్ కొడతా. సో, మనకి 403 ఫార్వర్డ్ అని వస్తుంది. అండ్ ఇట్లాంటి కాడ ఏం చేస్తామంటే, సో, ఈ పారామీటర్‌ని మళ్ళీ యాడ్ చేస్తాం. ఓకే. సో, రైట్. అండ్ ఓకే. సో, ఇలా ఇచ్చినామనుకో, సో, ఇప్పుడు ఇక్కడ ఏమైతది అంటే బ్యాక్ ఎండ్‌లో, సో, ఫస్ట్ రిస్ట్రిక్షన్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు, సో, 403 ఫార్బిడెన్ రానికి సమ్ కోడ్ రాస్తారు రైట్. సో, ఆ కోడ్‌లో ఏం చేస్తారు, సో, ఐడీ ఈక్వల్ టు ఈ నంబర్ ఉంది అంటే ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయమని చెప్తారు. ఓకే. బట్ సర్వర్ ఏదైతే వాలిడేట్ చేయలేదు ఏంది అంటే, సో, ఆటోమేటిక్‌గా ఫస్ట్‌ది వాలిడేట్ చేస్తది. సో, ఇట్స్ ఎ 403 ఫార్బిడెన్ ఫైన్. దాని తర్వాత నెక్స్ట్ యూఆర్ఎల్‌లో ఏదైతే ఉందో దాన్ని వాలిడేట్ చేయలేదన్నమాట. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఏమైతది, సో, ఆ పర్టిక్యులర్ రిజల్ట్ ఏదైతే ఉందో 403 ఫార్బిడెన్ అనేది బైపాస్ అయిపోతది. ఓకే. సో, దీన్నే మనం పారామీటర్ పొల్యూషన్ అంటాం. సో, మల్టిపుల్ పారామీటర్స్ ఇచ్చేసి దాన్ని బైపాస్ చేయనీకి చూస్తామన్నమాట. ఓకే. సో, రైట్. సో, ఇంకా ఉన్నాయి ఇందులో ల్యాబ్స్, మీరు ట్రై చేసి చూడొచ్చు డిఫరెంట్ ల్యాబ్స్. పోస్ట్ హెడర్ బైపాస్ అని, మెథడ్ ఓవర్‌రైడ్ అని. సో, ఈ మెథడ్ ఓవర్‌రైడ్ ఒకటి చెప్తా నేను. సో, ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, ఇట్స్ ఎ పుట్ మెథడ్. సో, ఇక్కడ మనం సింపుల్‌గా పుట్ అనేద్దాం. సో, పుట్ సెండ్ కొడదాం. ఓకే. 403 ఫార్వర్డ్ అని వచ్చింది. సో, ఇట్లాంటి కాడ మనం ఏం చేస్తామంటే, సో, ఇది మెథడ్ అనేది డైరెక్ట్ పోయేదే మనకి పుట్‌లో పోతుంది. ఓకే. ఇట్స్ ఎ పుట్ మెథడ్. సో, మీరిక్కడ చూసినట్టయితే పుట్ మెథడ్‌తోని ఏపీఐ అప్డేట్ ఏదైతే ఉందో మనకి 403 ఫార్వర్డ్ అని వస్తుంది. సో, మనం ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చంటే, ఓకే. సో, దీన్ని నేను పోస్ట్ మెథడ్‌లో పంపిద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, పోస్ట్ మెథడ్ పంపించి సెండ్ కొడదాం. సో, చూస్తే ఇక్కడ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అది పక్కా మనకి పుట్ మెథడ్ అనేది కావాలి. ఓకే. బట్ రిక్వెస్ట్ అనేది మనకి ఓన్లీ పోస్ట్ మెథడ్‌లో పంపిస్తేనే మనకి రిక్వెస్ట్ వస్తది అనుకుందాం. బట్ ఇక్కడ ఏం వాలిడేట్ చేస్తుంది అంటే అది పుట్ మెథడ్ అనేది వాలిడేట్ చేస్తుంది. సో, అట్లాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, సో, ఈ పర్టిక్యులర్ హెచ్‌టిటిపి మెథడ్ ఓవర్‌రైడ్ ఏదైతే ఉందో ఇది తీసుకుంటాం. ఓకే. సో, ఇదేం చేస్తది అంటే, సో, ఏదైతే మెథడ్ అది డిఫాల్ట్ తీసుకుందాం అనుకుంటుందో దాన్ని ఓవర్‌రైడ్ చేస్తదన్నమాట. ఓకే. సో, మనకి ఏది పుట్ అనే మెథడ్ పక్కా కావాలి. సో, ఇక్కడ పుట్ అనేది పెడుతున్నా. సో, పెట్టేసి సెండ్ కొడదాం. అండ్ దేర్ వి గో. సో, 200 ఓకే. ఇట్స్ ఎ బైపాస్. సో, ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో, ఈ డిఫరెంట్ టెక్నిక్స్‌ని మనం యూజ్ చేసుకొని పర్టిక్యులర్ ల్యాబ్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే. రైట్. ఇక ఫైనల్‌గా మనకి ఆటోమేషన్ టూల్ అనేది చెప్పినా కదా! సో, ఈ ఆటోమేషన్ టూల్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంది అనేది చూద్దాం. ఒక కొత్త ట్యాబ్ తీసుకుందాం. రైట్. సో, ఈ ఆటోమేషన్ టూల్ అనేది మనకు చాలా ఈజీ చేస్తది. సో, ఇక్కడ 403 బైపాస్‌కి రండి. సో, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడి నుంచి ఈ పేజ్ ఓపెన్ చేయొచ్చు. సో, ఓపెన్ చేసినాక సింపుల్‌గా కోడ్ మీద కొట్టేసి కాపీ చేసుకోండి. అండ్ ఇందులో గిట్ క్లోన్ కొట్టండి. గిట్ క్లోన్ అండ్ ఆ లింక్ అనేది పేస్ట్ చేయండి. రైట్. సో, డౌన్‌లోడ్ అయిపోయింది. తర్వాత సో, సీడీ 403_bypass ఓకే. సో, ఇది ఓపెన్ చేసినాక మనకి కొన్ని ఫైల్స్ ఉంటాయి. అండ్ మీరు ఈ స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో కావచ్చు. సో, ఏం చేస్తారు అంటే ఇక్కడ సింపుల్‌గా ఈ 2 కమాండ్‌లను కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఇదేం చేస్తది అంటే మనకు ఒక విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యాడ్ చేస్తది. సో, అది యాడ్ చేసుడు వల్ల మనం పైథాన్ యొక్క ప్యాకేజెస్ అనేవి ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, ఈ కమాండ్ కాపీ చేసుకున్నాక ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్యాకేజెస్ అనేవి డౌన్‌లోడ్ అయిపోతాయి. సో, ఇప్పుడు దీని యూసేజ్ వచ్చేసి మనకి ఇదన్నట్టు. ఓకే. సో, ఇది కాపీ చేసుకుందాం. అండ్ ఇందులో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో, -u, -fc, -r అని. సో, వాటిని యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఇచ్చేసిన అండ్ మన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఎండ్ పాయింట్‌తోని సో, 403 ఫార్బిడెన్ వచ్చిన యూఆర్ఎల్. సో, అది ప్రొవైడ్ చేద్దాం.
సో, ఎగ్జాంపుల్‌కి మనకి ఏపీఐ అప్డేట్. సో, ఇది పెడదాం. ఓకే. సో, ఇది కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. సో, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ థ్రెడ్స్ అనేయాలి. థ్రెడ్స్ అంటే నథింగ్ బట్ సో, ఎన్ని రిక్వెస్ట్‌లు ఒకటేసారి పంపియొచ్చనేది. సో, మనకి ఇక్కడ లోకల్ సర్వరే కాబట్టి మీరు ఎన్ని రిక్వెస్ట్‌లన్నా పంపియొచ్చు స్కాన్ తొందరగానికి. బట్ రియల్ వరల్డ్ సర్వర్‌కొచ్చేసిందనుకోండి 2-3 రిక్వెస్ట్‌ల కంటే ఎక్కువ పెట్టకండి. లేకపోతే సర్వర్ అనేది మిమ్మల్ని బ్లాక్ చేస్తది. ఓకే. తర్వాత ఇక్కడ -r అనేది ఏం చేస్తది అంటే మనకి సో, ఒక 3 రిజల్ట్ దాకా వచ్చిందనుకోండి. సో, అది స్కాన్ అనేది స్టాప్ చేయమని చెప్తుంది. సో, మీకింకా మల్టిపుల్ రిజల్ట్ కావాలంటే మల్టిపుల్ నంబర్స్ పెట్టొచ్చు. సో, ఎందుకిది అంటే మనకి చాలా నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌లొస్తాయి. సో, అవన్నీ రిజల్ట్స్ మనకవసరం లేదు. సో, అందుకనే మనకి ఓన్లీ 3 దాకానే పెడుతున్నానన్నమాట. ఓకే. సో, 3 దాకా రిజల్ట్ రాంగానే స్కాన్ అనేది స్టాప్ చేసేస్తది. సో దట్ వెబ్‌సైట్ అనేది ఓవర్‌లోడ్ కాదు. ఓకే. సో, ఇది చేసినాం. తర్వాత -fc కొడదాం. సో, -fc ఏం చేస్తది అంటే మనకి మ్యాచ్ కోడ్ అన్నట్టు. సో, జనరల్‌గా రిక్వెస్ట్ లోపల మనకి ఈ 403, 404 కూడా రావచ్చు. ఓకే. సో, డిఫరెంట్ పేలోడ్స్ ట్రై చేస్తది కాబట్టి. సో, వాటిని మనం తీసేద్దాం. ఓకే. అందుకని ఫిల్టర్ చేయనీకి ఎఫ్‌సి అనేది వాడతామన్నట్టు. సో, ఇది ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. అండ్ దేర్ వి గో. సో, వితిన్ సెకండ్స్‌లో మనకి డైరెక్ట్ ఇచ్చేసింది చూడండి. సో, పోస్ట్ మెథడ్ వాడమంటుంది ఏపీఐ అప్డేట్‌కి. ప్లస్ ఈ హెడర్ అనేది యాడ్ చేయమంటుంది. ఓకే. సో, ఈ కొటేషన్ మార్క్స్ అనేవి మీరు పట్టించుకోవద్దండి. సో, కొటేషన్ మార్క్ లేకుండా మనం యాడ్ చేయాలి. ఓకే. రైట్. అదే కాకుండా మనకి ఎన్‌కోడ్ మ్యూటేషన్ అనేది ఉంది. సో, ప్యాచ్ మెథడ్ వాడమంటుంది. బట్ ప్యాచ్ మెథడ్ వాడితే మనకి 405 వచ్చింది. సో, 405 అంటే నాట్ ఫౌండ్ గాని, లేకపోతే బ్యాడ్ రిక్వెస్ట్ గాని, ఓకే. మెథడ్ నాట్ అలౌడ్ గాని ఉంటది. సో, అది చూడొచ్చు. ఇంకోటి 200 ఉంది చూడండి ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంది. ఓకే. ఇది ట్రై చేసి చూద్దాం మనం ఒకసారి. సో, వెదర్ వర్క్ అయితదా లేదా అనేది చూద్దాం. సో, ఇందులో 100% రిజల్ట్స్ అన్నీ వర్క్ అయితాయని ఏం లేదు. సో, మనం జస్ట్ ట్రై చేసి చూడాలన్నమాట. ఓకే. సో, ఇది కాపీ చేసుకుందాం. అండ్ ఈ ఎక్స్ మెథడ్ బదులు మనం హోస్ట్ ఇద్దాం ఇక్కడ. ఓకే. అండ్ మీద ఏదైతే హోస్ట్ ఉందో అది తీసేద్దాం. ఓకే. సో, ఈ కొటేషన్ మార్క్స్ అనేవి తీసేయండి. సో, కొటేషన్ మార్క్స్ ఉంటే హెడర్ పనిచేయదు. సెండ్ కొడదాం. ఇక 200 ఓకే వచ్చింది గానీ మనకి రిజల్ట్ ఏం రాలేదు. ఓకే. పేజ్ ఏం లోడ్ అయితలేదు. సో, ఎందుకు అంటే ఆప్షన్స్ హెడర్ వల్ల. సో, ఏమైనా ఆప్షన్స్ ఉంటేనే మనకి అది పర్టిక్యులర్ అనేది చూపిస్తది. ఓకే. రైట్. సో, అంటే పర్టిక్యులర్ పేలోడ్ అనేది ఇది వర్క్ అయితుంది. సో, దాన్ని బట్టి చూడొచ్చు. అండ్ ఈవెన్ మీరు లెంత్ బట్టి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. రైట్. సో, ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. సో, ఈ టూల్‌తోని. సో, లెట్స్ సే ఇదే తీసుకుందాం మనం పారామీటర్ పొల్యూషన్. సో, ఇందులో మనం యూఆర్ఎల్ చేంజ్ చేద్దాం ఎండ్ పాయింట్. సో, ఇది ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తున్నా. సో, దేర్ వి గో. ఆటోమేటిక్‌గా మనకి సమ్ రిజల్ట్స్ వచ్చినాయి చూడండి. సో, ఇది 405. సో, ఇది పట్టించుకోకండి. ఇది పనిచేయదు. ఓకే. అండ్ ఇది లెంత్ 0 వచ్చింది. సో, అంటే ఇది కూడా హెడ్ అనేది పనిచేయదు. సో, అంటే 200 ఓకే వచ్చింది గానీ, బట్ అదనేది రిజల్ట్ అనేది చూపియదు. సో, మనకు వర్క్ అయ్యే పేలోడ్ ఇదన్నమాట. ఓకే. సో, ఈవెన్ మీకు మల్టిపుల్ పేలోడ్స్ కావాలి అంటే దీన్ని మల్టిపుల్‌గా పెంచొచ్చు. సో, ఎగ్జాంపుల్‌గా ఒక 10 ఇద్దాం. సో, ఇన్ కేస్ అది ఇంతకు మించి రిజల్ట్ ఫైండ్ ఔట్ కాకపోతే అక్కడికే ఎండ్ అయిపోతదన్నమాట. ఓకే. రైట్. సో, ఇది మనకి ఆటోమేషన్ టూల్. సో, ఇది కూడా మనం ట్రై చేసి చూద్దాం మీకు గెట్ రిక్వెస్ట్‌లో. సో, జస్ట్ ఎండ్ పాయింట్‌లో ఇది యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకే. ఇచ్చేసి ఎంటర్. అండ్ దేర్ వి గో. ఫ్లాగ్ పారామీటర్ పొల్యూషన్. సో, ఇది 403 మనకి బైపాస్ టెక్నిక్స్. సో, ఓన్లీ ఇదే కాదు మనకి డిఫరెంట్ మెథడ్స్ వాడుతది. సో, ఇంకా చెప్పాలి అంటే పేలోడ్స్‌కి రండి ఇక్కడ. సో, పేలోడ్స్‌లో మీరు మెథడ్స్ టెక్స్ట్ చూడొచ్చు. సో, ఇవన్నీ మెథడ్స్ అది యూజ్ చేస్తది స్కానింగ్‌కి. అండ్ ఆల్సో మీరు పాత్ టెక్స్ట్ చూడొచ్చు. సో, ఇవన్నీ పాత్స్ అనేవి అది యూజ్ చేస్తదన్నమాట స్కానింగ్‌కి. యూఆర్ఎల్ ఎన్‌కోడ్ తోని, సో, డిఫరెంట్ థింగ్స్ తోని, ఎక్స్‌టెన్షన్స్ తోని. ఓకే. సో, ఈవెన్ మీ దగ్గర ఏమైనా పేలోడ్స్ ఉంటే పాత్‌కి మీరు కూడా అవి ఎక్స్‌టర్నల్ ఇందులో యాడ్ చేస్తే సరిపోతది. అదే ఆటోమేటిక్‌గా తీసుకొని స్కాన్ చేస్తదన్నమాట. ఓకే. సో, ఇది డిఫరెంట్ మెథడ్స్. ఇది ఆటోమేషన్ టూల్. సో, ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.